మీకు అలా పాట అనేది మనం ఇచ్చేసిన తర్వాత రికార్డింగ్ అయిపోయిన తర్వాత జనాల్లోకి వచ్చేసిన తర్వాత మనం ఏం చేయలేం. దానికి రిపేర్ ఏం చేయలేం. చేతిలో ఉన్నంత వరకే. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ పదం నేను రాయకుండా ఈ పదం వాడుంటే ఇంకా బెటర్ అయ్యేదేమో ఏ పాటకైనా ఒక కరెక్షన్ చేసుకునే ఛాన్స్? అక్కడ వింటున్నప్పుడు నేను పాట వింటున్నా, నేను రాసింది వేరు, వేరేది నేను పాడాను అంటే ఆ పదం నాకు అనిపిస్తుంది. అవును. ఇప్పుడు గ్రీక్ వీరుల్లో పాట రాశా, నే విన్నది నిజంగా నువ్వన్నది నేనేనా, నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా అని రాశా. దాంట్లో నువ్వు తెలిసే నిన్ను వదలక తిరిగను మనసే అనేదో ఉంటుంది. నువ్వు దొరికిన వరం అని తెలిసే అయ్యో అక్కడ మనసు బదులు ఆశ రాయొచ్చా అంటే కొన్ని పదాలు ఏంటంటే అక్కడ చిన్నవే, తెలిసిన పదాలే, అలా చిన్నవి అనిపిస్తాయి తప్పించి ఎక్స్ప్రెషన్ ఓవరాల్ గా ఉండేది అది ఎప్పుడు మారదు. ఎందుకంటే నేను ఒకటి అనుకుంటాను కదా, ఎక్స్ప్రెషన్ ఓవరాల్ ఎక్స్ప్రెషన్ అనుకున్న తర్వాత ఊహ ఎప్పుడు పాట అంటేనే ఊహాజనితమే. ఊహకి తర్కం ఉంటుంది నాలో. తర్కం లేని ఊహ కవిత్వం కాదు. మీది ఊహాజనితమైనప్పుడు దాంట్లో తర్కం పెడితే అవును, తర్కించలేని ఊహ ఎందుకు అంట. ఊహను తర్కించాలి ఎప్పుడు. కవిత్వం అన్నది అక్కడే పుడుతుంది. మదనం అంటే అదే కదా. దాన్ని నేనంటే ఎక్కువ అది ముందు నుంచి వెనక్కి చెప్తానా, వెనక నుంచి ముందు చెప్తానా అనవసరం. ఇప్పుడు ఎవడో మహాకవి రాశాడు, తర్కం ఉండాలి. ఇప్పుడు పూలెన్ని రంగులున్నా వాటి నీడలు నలిపేయాలి. నీడ పడితే అది ఎలాంటి మందారం అని గులాబీ అన్ని నీడలు నలిపే ఉంటాయి. తర్కించి రాయడం అంటే ఒకసారి ఆలోచన అవును కదా అని అనుకోవాలి అవతల వాడు. అదేంటి మనం పట్టించుకోలేదేంటి, నిజమే కదా, ఇదేంటి ఈయన ఇప్పుడు చెప్పాడు, మాకు తెలియని విషయమా, ఇలా అనిపిస్తుంది చాలా. కానీ అది చెప్పేవాడు మగాడు. తర్కం ఉండాలంట పాటలో. అలాగా తర్కించుకునేటప్పుడు నేను పాట రాసిన తర్వాత నేను ఏది తర్కిస్తానో అది నాకు రైట్ అనిపిస్తుంది ఒక్కోసారి. మనకి వన్స్ ఎయిర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, అదేదో మన ముందు వండుతున్నప్పుడు ఓకే. బుచ్చిబాబు గారు ఎన్ని వెర్షన్లు రాయించారు చరణాలు? అంటే ఇక్కడ వెర్షన్లు రాయించారు. చరణాలు ఏమైపోయిందంటే ఇప్పుడు 4 లైన్లు చరణం అనుకోండి, దాంట్లో ఒక లైన్ నచ్చేది, మిగతా 3 రాసేవాడు. ఆ లైన్కి ఈ లైన్ జోడించేవాడు, మిగతా 2 ఆ 2 వేరే చెప్పండి నేను. మళ్ళీ కొన్నాళ్ళు కష్టపడితే ఆ 3వ లైన్ ఓకే అయ్యేది, దాని ముగింపు ఇచ్చేవాడు మళ్ళీ. అలాగే జరిగింది. కానీ వెర్షన్స్ అయితే రాయలేదు. ఏ లైన్ కా లైన్ నచ్చినప్పుడు లైన్ తీసుకున్నాడు. అది నాకు ఈజీ అవుతుంది. అంటే లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు దాంట్లో ఏం తిన్నావో కాయా దుంప నీ యవ్వరం వరద ముంప అని రాశారు. ఏం తిన్నావో కాయా దుంప అని అంటే అది పాట అంతా ఓకే అయిపోయిన తర్వాత వచ్చింది, బుచ్చి గారు ఆగండి ఒక్క నిమిషం నాకు ఈ లైన్ వచ్చింది అంటే చెప్పండి సార్ అన్నాడు. ఓకే ఇది బాగుంది కదా సార్ అన్నాడు. ఏం తిన్నావో కాయాదుంప, ఏం తిన్నావు రా బాబు అలా ఉన్నావు అంటాం కదా. అంటే ఆ అమ్మాయి కాయాదుంప తింటే ఓ సొగసు వచ్చింది నీకు అని చెప్పడం నా ఉద్దేశం. నీ వ్యవహారం వరద ముంప వచ్చి మీద పడిపోతున్నాయి నీ అందాలని నా మీద ముంచేస్తున్నాయని చెప్పడానికి అసలు ఏం తిన్నావు బాబు అని అలాగే ఏదో రాశాను. అలా కొన్ని లైన్లు ఆయన ఓకే చేసిన తర్వాత కూడా నేను రాసి ఇచ్చిన ఉన్నాయి అలాంటి. ఎందుకంటే నేను కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఇది ఫస్ట్ టైం రామ్ చరణ్ గారికి రాస్తున్నా. ఆయన కూడా నన్ను మెచ్చుకోవాలి. నాకు అంటే ఒకసారి అలా అనుకున్నా, ఆ సందర్భం కుదరలేదు. ఏమో మరి వస్తుందేమో.